మనోజ్ ఉండి నిద్ర లేక కలవరిస్తూ ఉంటాడు. చెప్పండి సార్ చెప్పండి, కుర్చీ సోఫా టీవీ ఏం కావాలి సార్ చెప్పండి అని చెప్తుంటాడు. అక్కడున్న బాలు ఉండి లక్షలు కావాలని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి బాలు వైపు చూస్తూ ఉంటాడు. బాలు ఉండి నవ్వుతూ ఉంటాడు. ఆ మాటని అక్కడున్న రవి కూడా నవ్వుతూ ఉంటాడు. శృతి కూడా నవ్వుతూ ఉంటుంది. సత్యం గారు కూడా నవ్వుతూ ఉంటాడు. మీనా కూడా నవ్వుతూ ఉంటుంది. అక్కడున్న రవి నుండి మీనాని చూసి చిరాకు పడుతూ ఉంటుంది. అలానే మనోజ్ వైపు చూస్తూ ఉంటుంది. ప్రభావతి కూడా చూస్తూ ఉంటుంది అందరినీ. అక్కడున్న రవి ఉండి ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నాం అన్నయ్య అని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న బాలు ఉండి వీడి వాలకం చూస్తుంటే షాప్లో కూడా నిద్రపోయినట్లు ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న మనోజ్ ఉండి ఏం చేయరా రాత్రంతా నిద్ర లేదు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి అలానే చూస్తూ ఉంటాడు. మీనా ఉండి మాకు కూడా పట్టేది కాదు నిద్ర అని చెప్తూ ఉంటుంది. రాత్రంతా దోమలు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మీనా ఉండి ఆ దోమలు మమ్మల్ని కూడా కుట్టేవి అని చెప్తూ ఉంటాడు. ఆ బాలు ఊరికి వింటూ ఉంటాడు. ఒకటే ఉక్క పోస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి బాలు ఉండి మాకు కూడా చెమటలు పట్టేవి అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి బాలు వైపు చూస్తూ ఉంటాడు. రోహిణి నుండి బాలు వైపు చూస్తుంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి నువ్వు వాడు ఒకటేనా అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి ప్రభావతి వైపు చూస్తూ ఉంటున్నాడు. అక్కడున్న సత్యం గడు చూస్తూ ఉంటాడు. అక్కడున్న శృతి కూడా చూస్తూ ఉంటుంది. మీనా ఉండి ఏంటి పైనుంచి దిగొచ్చారా అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ప్రభావతి ఏం మాట్లాడుతూ ఊరికి చూస్తూ ఉంటుంది. మనోజ్ కూడా చూస్తూ ఉంటాడు. ఇద్దరు నీ కడుపునే కదా పుట్టింది అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ప్రభావతి నువ్వేంటి మధ్యలో మాట్లాడుతున్నావు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి మీనా ఉండి సమస్యలు అతనికి ఒకటే కాదు మనకు కూడా ఉన్నాయి అని చెప్తూ ఉంటుంది. ప్రభావతి ఆ మాటకి ఏ మాట్లాడకుండా ఊరికైపోతుంది. బాలు కూడా ఏ మాట్లాడకుండా ఊరికే వింటూ ఉంటాడు. అక్కడున్న రోహిణి నుండి మీనాకు నిద్ర బాగా పడుతుంది కదా మైండ్ ఫ్రెష్గా ఉండదు దానికి అని చెప్తుంటుంది. ఆ మీనా అలానే చూస్తూ ఉంటుంది. మైండ్ ఫ్రెష్గా ఉంటే కదా షాప్ చూసుకోవడానికి అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి బాలు ఉండి ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు కోటిలింగం అని పెట్టారంట అని చెప్తూ ఉంటాడు. రోహిణి ఆ మాటకి చూస్తూ ఉంటుంది. మనోజ్ ఉండి కోపం పడుతూ ఉంటాడు. ప్రభావతి ఊరికి చూస్తూ ఉంటుంది. రవి ఉండి కోటిలింగం కాదనయ్య సోమలింగం అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి బాలు ఉండి ఏదో ఒకటి లేరా ఇంకా షాపు తెరలేదు ఏం లేదు అప్పుడే మైండ్ గురించి మాట్లాడుతున్నారు ఇంకా ఖాళీగా ఉంటే ఇలానే నిద్ర పడుతుంది. మనోజ్ ఉండి ఆవరిస్తూ ఉంటాడు. వాళ్ళు వంగేసి పని చేసి ఎందుకు వస్తుంది నిద్ర అని చెప్తుంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి నేనేమో ఖాళీగా లేను రేపు నుంచి నేను బిజినెస్ మ్యాన్ని అని చెప్తుంటాడు. ఆ మాటకి బాలు ఉండి ఏం మ్యాన్ అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రవి ఉండి బిజినెస్ మ్యాన్ అన్నయ్య అని చెప్తుంటాడు. ఓహో అని అంటాడు బాలు. అక్కడ ఉన్న శృతి ఉండి రేపు షాప్ ఓపెన్ పెట్టుకొని ఎవరు ఏం మాట్లాడట్లేదు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్తూ ఉంటుంది. మనోజ్ ఏం మాట్లాడకుండా ఊరికే వింటాడు. అక్కడున్న రోహిణి కూడా చూస్తూ ఉంటుంది. శృతి ఉండి అవును షాప్ ఎవరి దగ్గర ఓపెన్ చేపిస్తున్నారు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ ఉండి ఇంకా ఎవరు దొరకలేదు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి శృతి ఉండి వాళ్ళు మిమ్మల్ని వెతుక్కొని మీ షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని ఎప్పుడు పిలుస్తారని రారు. మనోజ్ ఉండి అలానే వింటూ ఉంటాడు. ప్రభావతి శృతి వైపు చూస్తూ ఉంటుంది. అలానే వింటూ ఉంటుంది. అక్కడున్న శృతి ఉండి మీరే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాలి ఇంట్లో కూర్చొని దొరకలేదని చెప్తే ఎలా అని చెప్తూ ఉంటుంది. బాలు ఉండి కరెక్ట్గా చెప్పావు డంపుడమ్మ అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి శృతి ఉండి బాలు వైపు చూస్తూ ఉంటుంది. మనోజ్ ఉండి నేను కూడా సెలబ్రిటీని చూస్తున్నాను అని చెప్తుంటాడు. ఆ మాటకి బాలు ఉండి పార్క్లోనో గుడి ముందులోనో ఉంటారు కదా అని చెప్తూ ఉంటాడు. మనోజ్ ఉండి ఆ మాటకి కోపం పడుతూ ఉంటాడు బాలు వైపు. అక్కడ ఉన్న ఉండి బాలు నువ్వు ఇప్పటి నుంచి గుడిని పార్క్ని వదిలేయాలి అని చెప్తూ ఉంటుంది. బాలుండి ఆ మాటకి ఓ అని ఊరికి అయిపోతాడు. అక్కడున్న మీనా కూడా చూస్తూ ఉంటుంది. రేపు మనోజ్ ఫర్నిచర్ షాప్కి ఓనర్ అవుతాడు అని చెప్తూ ఉంటుంది. బాలుండి ఓహో అలా తిడితేనే పట్టుదల పెరిగింది వాడికి నీకు అని చెప్తూ ఉంటాడు బాలు. ఆ మాటకి రోహిణి ఏ మాట్లాడకుండా ఊరికైపోతుంది. బాలుండి వీడియం కొత్త వీడియో చేస్తున్నాడా ఆ బ్రిటిష్ వాళ్ళు రావడానికి అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి అలానే చూస్తుంటాడు బాలు వైపు. ప్రభావతి కూడా చూస్తుంటుంది. రవి ఉండి బ్రిటిష్ వాళ్ళు కాదన్నయ్య సెలబ్రిటీలు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి బాలు ఉండి లాస్ట్ మాట అదే కదరా నైటీలు వేసుకున్నాడా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రవి ఉండి ఏ మాట ఊరికైపోతాడు. శృతి ఉండి ఆ మాట నాకు బాలు వైపు చూస్తుంటే అక్కడ ఉన్న రోహిణి ఉండి కొంతమంది డబ్బులు ఇస్తే వస్తారు కదా అని చెప్తుంటుంది. ఆ మాటకి మనోజ్ ఉండి తప్పదు కదా రోహిణి 1 లక్ష 2 లక్షలు ఇవ్వడం తప్పదు కదా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి సత్యం గారు ఉండి మనోజ్కి రే బుద్ధి లేదా అని చెప్తూ తిడుతూ ఉంటాడు.
మీ బాబాయ్ గారు డబ్బులు ఇచ్చేది పెట్టుబడి పెట్టడానికి ఇలాంటి వాడికి ఖర్చులు పెడతావా అని చెప్తుంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి ఈ మాటలు కూడా ఊరికి వింటూ ఉంటాడు. బాలుండి అవును మీ మావయ్య జైల్లో ఉండి కూడా ఆమె యొక్క మామ దగ్గర నుంచి డబ్బులు పంపించాడని చెప్తుంటాడు. ఆ మాటకి రోహిణి బాలు వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న రవి ఉండి వాళ్ళ వదినకి మేకమావ అంటే గుర్తుకొచ్చింది. మీ మావయ్య ఇండిలోనే కదా వదిన ఉండేది, పిలవచ్చు కదా అని చెప్తూ ఉంటాడు రవి. అక్కడున్న రోహిణి ఉండి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో ఏంటో తెలీదు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి బాలు ఉండి పాట పాడుతూ ఉంటాడు. మేకమామ రావి మేకల్లి రావి మేకనెక్కి రావి మేక పాలు త్యావి పాట పాలరమ్మ మేకక్కడ మక్కడ వస్తాడు అని చెప్తున్నాడు. ఆ మాటకి రోహిణి ఇంకా కోపం పడుతూ ఉంటుంది, ఊరికి అయిపోతుంది. మనోజ్ ఉండి బాలు వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. సత్యం గారు కూడా నవ్వుతూ ఉంటాడు. ఆ పాటకి శృతి కూడా నవ్వుతూ ఉంటుంది. రవి కూడా నవ్వుతూ ఉంటాడు. ప్రభావతి ఉండి కోపంలో బాలు వైపు చూస్తూ ఉంటాడు. అలానే అక్కడున్న మీనా కూడా నవ్వుతూ ఉంటుంది. సత్యం గారు ఉండి రిబ్బన్ కటింగ్కి డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఎలక్ట్రిక్ సామాన్లు పెట్టాలని అనుకున్నావు కదా అని చెప్తాడు. ఫర్నిచర్ షాప్ బదులు అవి కూడా దాంట్లో పెట్టేసి డబ్బులు మిగులుతాయి కదా అని చెప్తూ ఉంటాడు. బాలుని నువ్వు నాణ్యమైన వస్తువులు పెడితే వాళ్ళ కస్టమర్ వస్తారు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మనోజ్ బిజినెస్ గురించి నీకేం తెలుసురా, కస్టమర్లు అట్రాక్ట్ చేయాలంటే ఇలానే చేయాలి అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి బాలు ఉండి ఏం మాట్లాడకుండా ఊరికైపోతాడు. రోడ్ నుండి మీనాను చూసి ఇంటి ముందు పూల కొట్టు కాదు ఇది అని చెప్తుంటాడు. ఆ మాటకి మీనా ఉండి రోహిణి వైపు చూస్తూ ఉంటుంది. బాలు కూడా రోహిణి వైపు చూస్తూ ఉంటాడు. అక్కడున్న శృతి ఉండి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడున్న సత్యం గారు మళ్ళీ తీసుకున్నానని చిరపడుతూ ఉంటాడు. ఇది ఫర్నిచర్ షాపు, లాస్ట్కి శృతికి మీ బండి ఓపెన్ చేసి డబ్బులు ఇచ్చారు కదా అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి మీనా ఉండి బాలు వైపు చూస్తూ ఉంటుంది. బాటలో ఏం మాట్లాడకూడదు ఊరికైపోతాడు. అక్కడున్న శృతి ఉండి అవును 2000 ఇచ్చాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి బాలు ఉండి అది వెళ్ళేటప్పుడు అమ్మ ఇంట్లో వాళ్ళకి మా మనోజ్కి అస్తవ్యస్తం లేదు అనుకున్నా అని చెప్తూ ఉంటాడు. మనోజ్ ఉండి ఇప్పుడు ఏంటి మీ ఆవిడ దగ్గర రిబ్బన్ కటింగ్ చేపిద్దాం అనుకున్నావా అని చెప్తాడు. అక్కడున్న బాలు ఉండి కాదు నువ్వు తప్పులు చేసినా ఒప్పులు చేసినా ఇన్ని రోజులు తలకాయ మీద ఎత్తుకునిందే మీ అమ్మగారిని మర్చిపోయారు కదా, విశ్వాసం లేని అని చెప్తూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు. ఆ మాటకి మీనా ఉండి మూతికి చేపెట్టేస్తుంది. మనోజ్ ఉండి ఆలోచిస్తూ ఉంటాడు. సత్యం గారు ఉండి కరెక్ట్ బాలుకి వాళ్ళ అమ్మకి పడకపోయినా కూడా కరెక్ట్గా చెప్పాడు అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి మనోజ్ వైపు చూస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా కానీ గొప్పవాడయి ఉద్ధరిస్తావని మీ అమ్మ కలలు కంటూ ఉన్నది. మీ అమ్మ దగ్గర ఓపెన్ చేసి మనస్ఫూర్తిగా దీవిస్తుంది, నీకు కూడా మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న మనోజ్ ఉండి ఏం మాట్లాడకుండా ఇంకా తలకాయ దింపుకొనేస్తాడు. ప్రభావతి ఉండి సత్యం వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ ఉండి వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉంటాడు. అక్కడున్న బాలు ఉండి మనోజ్ వైపు చూస్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి కూడా మనోజ్ వైపు చూస్తూ ఉంటాడు. అక్కడున్న శృతి కూడా చూస్తూ ఉంటుంది మనోజ్ వైపు. అక్కడున్న మీనా కూడా చూస్తూ ఉంటుంది. రవి కూడా చూస్తూ ఉంటాడు. అక్కడున్న బాలు ఉండి నువ్వు లక్షలు మింగినా దాచింది, నువ్వు పార్క్లో పోయి పనుకున్నా కూడా దాచింది, నేను ఎప్పుడూ వెనక వేసుకొని వచ్చింది, అమ్మని మర్చిపోయేంట్రా అని తిడుతూ ఉంటాడు బాలు. అక్కడున్న మనోజ్ ఉండి ఆలోచిస్తూ ఉంటాడు. అలానే ఏం మాట్లాడుకోకుండా ప్రభావతి ఉండి మనోజ్ వైపు చూస్తుంటే పిలుస్తాడేమో అని. అలానే అక్కడున్న మనోజుడు ఓపెన్ చేసేటప్పుడు మమ్మీ కట్ చేయి మమ్మీ అని అంటూ ఉంటాడు. రిబ్బన్ కట్ చేసి క్లాప్స్ కొట్టినాక పదండి ఇప్పుడు లోపలికి అని ప్రభావతి అంటూ ఉంటుంది. అక్కడున్న అందరూ లోపలికి వెళుతూ ఉంటారు. అక్కడున్న శృతి వాళ్ళం ఉండి మనోజ్కి అన్నిటికన్నా కాస్ట్లీ సోఫా చూపించి మనోజ్ అని చెప్తూ ఉంటాడు. మనోజ్ ఉండి అక్కడంతా చూసి అక్కడ ఇది చూడండి అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న శృతి వాళ్ళ ఉండి దానిపైన కూర్చొని నాకు ఓకే అని చేయి చూపిస్తుంది. 5,000 లేకుండా మిక్సీ కొన్నావా, అక్కడ చూస్తూ శృతి వాళ్ళ అమ్మ ఎంత ఖరీదైంది తీసుకునిందా అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న మీనా ఉండి అలానే వింటూ చూస్తూ ఉంటుంది. బాలుకి కోపం వస్తూ ఉంటుంది. కాలర్ ఇట్లా అనుకుంటూ ఉంటాడు. మనోజ్ ఉండి 1.5 పెట్టి సోఫా సెట్ కొట్టిన ఫస్ట్ మీరే బోని చేయండి ఆంటీ అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న శృతి వాళ్ళ అమ్మ సరే అని చెప్తూ ఉంటుంది.
సత్యం గారు ఉండి ఫస్ట్ పోనీ మీనా దగ్గర చెప్పిద్దాం ప్రభా అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి ఫస్ట్ ఆవిడే చేయాలి అని చెప్తూ ఉంటుంది. మీనా ఉండి వాళ్ళ అత్తయ్య వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న బాలు కోపం వస్తూ ఉంటుంది. పూలు అమ్ముకోవడం చేతిలో ఏముంటుంది అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అక్కడున్న బాలు కోపం వస్తూ ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.